నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకుండూరు మండలం ఖమ్మంపాడు గ్రామ వాసవి కళ్యాణ మండపంలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ వివేకంతో ఆలోచించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అఖండ మెజారిటీ చేకూర్చి ఆయన గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన గెలుపు నిరుద్యోగ యువతకు చాలా అవసరమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు డేగా ప్రభాకర్, చట్టాపత్తుల శ్రీనివాసరావు మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోని విశేషాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. అదేవిధంగా మరి మా నియోజకవర్గ పరిసరాలు మన ఎమ్మెల్యే అలాగే ఇక్కడ చేసిన ఒక వాలంటీర్ని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా వివిధ స్థాయిలో ఉన్న నాయకులు ప్రతిరోజు కొంతమందిని కలిసి వాస్తవానికి మన పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 3 సార్లు కలవాలి. అవన్నీ రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన చంద్రబాబు గారు చెప్తారు. కాబట్టి సాధారణ ఎన్నికలకు ఎలా అయితే పనిచేస్తామో ఈ ఎన్నికలకు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా పనిచేయాలనేది మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన ఒక సామెత ఏంటంటే చిన్న పామునైనా పెద్ద కర్తం ఉంటారు. ఖచ్చితంగా ఎలక్షన్ గురించి చంద్రబాబు గారు అలానే ఆలోచిస్తారు. పంచాయతీ ఎలక్షన్ అయినా లేదా ఏ ఎలక్షన్ అయినా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో అంత సీరియస్గా ఆయన పర్యవేక్షిస్తారు, పనిచేస్తారు. అందులో భాగంగానే ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లు, మార్గదర్శకత్వం ఇవన్నీ రోజు జరుగుతూ ఉన్నాయి. లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే వివిధ 33 నియోజకవర్గాల్లో ఉన్న అబ్జర్వర్స్, అదనంగా మళ్ళీ ఈ ఎన్నికల కోసం నియమించబడ్డ అబ్జర్వర్స్ ఇంత పకడ్బందీగా పనిచేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ వీళ్ళెవరు కూడా రిలాక్స్ కాకుండా ఇప్పుడు ఈ ఎన్నికల కోసం డేగల ప్రభాకర్ గారిని తిరువూరు నియోజకవర్గానికి అబ్జర్వర్గా వేశారు. మళ్ళీ ప్రతిరోజు ఆయన షెడ్యూల్ ఇస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్గా ఈ ఎన్నికల్ని మనం భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్రత్యర్థి లేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన ప్రత్యర్థి ఎవరంటే వైసీపీ. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఉపసంహరించుకొని యూపీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణరావు గారికి మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే 18-19 రోజుల్లో మీ మధ్యలో మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులు, మానవులు, స్నేహితులు, వీధిలో ఎవరున్నా కూడా పట్టభద్రులు ఎవరున్నా కూటమి పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి. మన పంపిణీ చేస్తున్న పాంప్లెట్లో గత 8 నెలల కాలంలో మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న అభివృద్ధి ఇలాంటివన్నీ చెప్పండి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగ యువతకు జరిగిన నష్టం ఏంటో చెప్పండి. చెప్పి మన కూటమి అభ్యర్థికి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజార్టీ తెప్పించుకొని